గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి మీరు ఎలాంటి కృషి చేయదలుచుకున్నారు? గిరిజన ప్రాంతాల్లో అక్షరాస్యత అన్నది చాలా తక్కువ. ఈరోజు అక్షరాస్యత తక్కువైందని ఇంకా ఎక్కువ చేసేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. స్కూల్స్ మూసేయడం, 10 మంది విద్యార్థుల కన్నా తక్కువ ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ కూడా మూసేయడం జరిగింది. మాకేంటంటే కొండ ప్రాంతాలు, అది ప్లెయిన్ ప్రాంతాల్లో అది సక్సెస్ అవుతుంది, కానీ కొండ ప్రాంతాల్లో పిల్లలు స్కూల్కి వెళ్ళడమే అరుదు. గిరిజనులు పక్కన స్కూల్ ఉంటుంది కాబట్టి వెళ్తారు. అదే దూరం స్కూల్ అంటే అన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ పిల్లలు వెళ్ళడం అన్నది అవ్వదు. అందుకనే మాకు చాలా పిల్లలందరూ కూడాను ఉండిపోవడం జరుగుతుంది. చదవట్లేదు, చాలామంది చదవట్లేదు. ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే గిరిజన విద్య కోసం పెద్దపీట వేయడం మాత్రం వాస్తవం. విద్యాపరంగా గిరిజనుల్లో చైతన్యం తీసుకురావడానికి ఒక గిరిజన బిడ్డగా మీరు ఏం చేస్తారు? ఏం చేస్తామనంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నామండి. ఏది చేయాలన్నా మాకు చేతులు కట్టేసినటువంటి 4 మంచి మాటలు చెప్పడానికి ప్రతిపక్షంలో ఉంటే ఏమి, అధికార పక్షంలో ఉంటే ఏమి, గిరిజనులతో కూర్చొని చదువుకు ఉన్న విలువని వివరించడానికి, చదువుకుంటే ఎలా రాణించగలగారు అని చెప్పడానికి అధికారంలో ఉండాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షంలో ఉన్న మనసుంటే మార్గం ఉంటుంది కదా. మాటల ద్వారాగా కోటలు కట్టలేమండి. మాటలు చెప్పినంత మాత్రాన వాళ్ళు చదివేస్తారు, విద్య అభ్యాసం చేస్తారు అన్నది మాత్రం అవాస్తవం. వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ ఉండాలి, సరైన స్కూల్స్ ఉండాలి. అది కావాలి అని అంటే నిధులు ఉండాలి. మేము ప్రతిపక్షంలో ఉండగా అవి కల్పించలేము. మేము రేపొద్దున అధికారంలోకి వస్తే అటువంటి అన్నీ కూడా వాళ్ళకి కల్పించి అప్పుడు వాళ్ళు విద్య బోధించడానికి అవసరమైనటువంటి అన్నీ కూడా సమకూర్చి వాళ్ళ విద్యాభివృద్ధి కోసం మేము కృషి చేస్తాం. పాలకొండలో ఇప్పటికే విద్యార్థులు తక్కువగా ఉన్నారని 100ల సంఖ్యలో స్కూళ్ళు మూసేశారంటుంటారు. మీ నియోజకవర్గంలో అలాంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? చాలా. సేమ్ అన్ని గిరిజన ప్రాంతాల్లో కూడా ఈ క్లస్టర్ విధానం అన్నది 10 మంది కన్నా లోపల ఉన్న స్కూల్స్ అన్నీ కూడా మూసేయడం జరిగింది. 21 మంది ఉంటేనే మాత్రమే స్కూల్ రన్ చేస్తున్నారు. అయితే పెద్ద పెద్ద స్కూళ్ళు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఎన్నో డబ్బు ఖర్చు పెట్టి బిల్డింగ్లు కట్టినటువంటి అన్నీ కూడా మూసేసి ఈరోజు వేరే స్కూల్లో మెర్జ్ చేశారు. ఇటు పిల్లలు లాస్ అయ్యారు. ఏదైతే బిల్డింగులు కట్టారో ఆ ధనమంతా కూడా ఈరోజు వృధా అయ్యింది. ఏ రకంగా గిరిజనులకు న్యాయం చేస్తారండి? గిరిజనుల అభివృద్ధి అంటే వాళ్ళు అభివృద్ధి చెందాలంటే వాళ్ళ విద్యలో ముందుకెళ్ళాలి. అటువంటి విద్యనే మీరు బాల్యంలోనే తుంచేస్తుంటే గిరిజనులు ఏ రకంగా అభివృద్ధి చెందుతారంటే, గిరిజనులు కొండల్లోనే అలా గుట్టల్లోనే ఉండాలా? పైకి రావడం మీకు ఇష్టం లేదా ప్రభుత్వంగా? ఈరోజు మీరు క్లస్టర్ విధానాన్ని ఎందుకు తీసుకొచ్చారు? గిరిజనులు విద్యలో అభివృద్ధి చెందకూడదన్న దురుద్దేశం కాదా అని చెప్పి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. మీ భవిష్యత్ కార్యాచరణ ఏమిటి మేడం? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? రాజకీయంగా అయితేనేమి, ఇతర నియోజకవర్గంలో ప్రజల సంక్షేమం కోసం కావచ్చు, అన్నీ తీసుకుంటే మీ లక్ష్యం ఏమంటారు ఇంతకీ? నా లక్ష్యం అయితే ఈరోజు నేను గడప గడపకి వెళ్ళి నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్యలో కూడా మేము రాసుకోవడం జరుగుతుంది. ప్రతి సమస్యని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక మాట చెప్పారు, అందరు ఎమ్మెల్యేలకు కూడా, రేపొద్దున మనం అధికారంలోకి వస్తే మీరు మీ నియోజకవర్గాల నుంచి ఏ సమస్య తీసుకొచ్చినా 1 గంటైనా 2 గంటలైనా కూర్చున్న ఫైల్స్ మీద సంతకం పెడతాను అని జగన్మోహన్ రెడ్డి గారికి మాకు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. మా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి పని కూడా మేము సక్సెస్ చేసుకుంటామని చెప్పేసి భావిస్తున్నాం. నేను మీ పుష్పశ్రీవాణి కురుపం ఎమ్మెల్యే. ఐడ్రీమ్ మీడియా రిపోర్టర్ నాగరాజు గారు నన్ను ఇప్పటివరకు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇంటర్వ్యూలో భాగంగా నేను ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చాను, ఏ రకంగా రాజకీయాల్లో గెలుపొందాను అన్న అనుభవాలన్నిటి కూడా ఆ ఇంటర్వ్యూలో ఆయనతో షేర్ చేసుకోవడం జరిగింది. ఈ ఇంటర్వ్యూ ఐడ్రీమ్ మీడియా ద్వారా మీరు అందరూ వీక్షించాలని కోరుకుంటున్నాను.